ఇప్పుడేమిటో మన దేశం గురించిన ప్రతి వార్త, ప్రతి సంఘటన మన మనసుల మీద ఒక భారంలా పడుతోంది. యుద్ధ విమానాలు కూలిపోతున్నాయి, ప్రయాణ విమానాలు కూలిపోతున్నాయి, బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ దేశ గాలే విషపూరితమై మన ఊపిరిని నెమ్మదిగా దొంగిలిస్తోంది. ప్రతి వారం వందల మంది ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన స్కూల్ పిల్లలు జీవితాన్ని ప్రేమించాల్సిన వయసులో రైళ్ల ముందు దూకుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పి ఇళ్లల్లోకి దూసుకెళ్తున్నాయి. ప్రపంచం గర్వపడే భారతీయులు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత అసహించబడుతున్న వర్గాల్లోకి చేరిపోయారు. మన దేశానికి వచ్చిన పర్యాటకులు ఆశ్చర్యంతో కాదు, జుగుప్సతో వెనక్కి చూస్తున్నారు. రూపాయి చరిత్రలో ఎప్పుడూ లేనంత దిగువకు పడిపోయింది. సినిమాలు, వార్తలు, వైరల్ వీడియోలు, సంగీతం అన్నీ ఒక ప్రచార యంత్రాంగం అయిపోయాయి. మన దేశం చెత్తతో నిండిపోయిన స్థితి. చెత్త లేని చోటు ఎక్కడా అని జనాలు ఆన్లైన్లో ఆటలాడుతున్నారు. కానీ ఒక్కరూ గెలవడం లేదు. రామనవమి రోజున నీ కొడుకు మసీదుల ముందు డాన్స్ చేస్తున్నాడు, నీ కుమార్తె రీల్స్ కోసం డాన్స్ చేస్తోంది, దాన్ని నీ ప్రధాని ఉద్యోగ సృష్టి అంటున్నాడు. న్యాయ వ్యవస్థ పక్షపాతం వచ్చిన తాబేలు కంటే నెమ్మదిగా నడుస్తోంది. తినేటి పనీర్ పనీర్ కాదు, తాగే పాలు పాలు కావు, దగ్గు సిరప్ కూడా సిరప్పే కాదు, కానీ ప్రతి ఉదయం తాగే గోమూత్రం మాత్రం అసలైనదే. హైవేలు లక్షల గోతులతో నిండిపోయి ఉన్నాయి. అవి సరిచేయడం పక్కన పెట్టి చెరుకుతో పెట్రోల్ అమ్ముతున్నారు. పోలీస్ అధికారుల ఆదాయాలు సీఈఓల కంటే ఎక్కువ, అది కూడా నగదుగా. మన సహజ వనరులు ఒకరోజు అదానీకి, మరో రోజు అంబానీకి 10 రూపాయలకు అప్పగించబడుతున్నాయి. ఈ దేశం ఇలా ఎందుకు మారింది? ఎందుకంటే మన పక్కింటి అబ్దుల్ బాధపడాలి అనే చిన్న మనసు మనలో పెరిగింది. కానీ నేడు బాధపడేది నువ్వు కూడా, అబ్దుల్ కూడా. మరియు దురదృష్టం ఏమిటంటే మీరిరువురు ప్రశ్నలడిగే హక్కు కూడా కోల్పోయారు. ఇలాంటివి మనం గ్రహించాల్సిన సమయం ఇది. దేశాన్ని ద్వేషంతో కాకుండా ప్రశ్నలతో కాపాడాలి. మార్పు మనం కోరుకుంటే ముందుగా మన ఆలోచనల్లో మార్పు రావాలి. ఇలాంటి ఆలోచనాత్మక కథలు, సమాజం కోసం మాటలు మీకు నచ్చితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే ఇంకో మంచి వీడియో తీసుకురావడానికి నాకు బలం.